ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురి అవుతున్నాయి. కబ్జాకు పాల్పడుతున్నటువంటి నేతలు ఎవరో తెలిసిన అధికారులు కనీసం వాటిని ప్రశ్నించిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క భూ కబ్జాపై దృష్టి సారించారు నంద్యాల బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు. ఈ నేపథ్యంలో ఇటీవల నంద్యాల మున్సిపల్ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో సుమారు 2.5 ఎకరాల పొలం అక్రమ కబ్జాకు గురి అయినట్టుకు వచ్చిన వార్తల విషయంలో ఆయన సమాచారం తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అలాగే ప్రధాన పత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు స్థానిక మున్సిపల్ అధికారులు ఆ యొక్క స్థలం వద్ద నోటీసు బోర్డు అంటించారు. ఈ స్థలం మున్సిపాలిటీకి చెందిందని, దీంట్లో మున్సిపల్ అధికారులు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ప్రవేశం లేదని ఆ స్థలంలో ఓ బోర్డును పాతిపెట్టారు మున్సిపల్ అధికారులు. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ కబ్జాకు సంబంధించిన విషయంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని తాను వివరణ కోరినట్టు చెప్పారు నంద్యాల బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు. అయితే మున్సిపల్ కమిషనర్ మాత్రం దీనికి సంబంధించినటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, కోర్టును ఆశ్రయించామని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క మున్సిపల్ స్థలానికి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి కేసు నమోదు కాలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. మరి గతంలో తాను చెప్పినట్టుగానే ప్రభుత్వ స్థలాలు ప్రజా స్థలాలని, ఇది ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి అని, ప్రజల ఆస్తిని కబ్జా చేస్తే తాను ఊరుకోనన్న విషయాన్ని గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నంద్యాల మున్సిపల్ పరిధిలో స్వయంగా అధికార పార్టీ నేతలే ఈ యొక్క అక్రమ కబ్జాకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు నంద్యాల నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. ఈరోజు నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన 2 ఎకరాల 40 సెంట్ల ఆస్తిని సర్వే నంబర్లు 2313/1A, 2313/1B, 2313/1C, 2313/2A ఈ విధంగా వివరాలతో కూడిన సర్వే నంబర్లకు సంబంధించిన అత్యంత విలువైన భూమి, దాదాపుగా పత్రికల్లో రాస్తున్న సమాచారం ప్రకారం 50 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని దొంగ పత్రాల ద్వారా కొంతమంది అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకొని అక్రమంగా అనుభవించే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి జనవరి నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ సులోచన గారు ఈ విషయం మీద దీని మీద నిజ నిర్ధారణ తేలాలి, ఆ ఆస్తి ఎలా రాయబడింది, మున్సిపాలిటీకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని చెప్పి వారు ఆ రోజు గట్టిగా వివరాలు సమర్పించమని అడగడం, ప్రస్తుత కౌన్సిల్లో నిలదీయడం జరిగింది. జరిగిన తర్వాత ఆ విషయం మీద దాదాపుగా మున్సిపాలిటీకి సంబంధించిన అనేక అంశాల వారీగా పూర్తిగా దీని మీద నిజానిజాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ దీని మీద పూర్తిగా నిర్ధారణ కమిటీ వేస్తాం, కోర్టు ద్వారా స్థలాన్ని కాపాడుతాం, పోలీస్ స్టేషన్లో ఎవరైతే కారకులో వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి కౌన్సిల్లో చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఈ 3 రోజుల కిందట, నిన్న 2 రోజుల కిందట నేను ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా అభిరుచి మాది మాట్లాడుతున్నానండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే ఈ విషయం మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం, కోర్టుకు కూడా వెళ్ళాం, వీరి మీద తగిన చర్యలు తీసుకుంటాం, పొలంలోకి రాకుండా మేము అన్ని రకాలుగా ఆస్తిని కాపాడుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాంటిది దాదాపుగా మున్సిపల్ కౌన్సిల్లో కూడా చైర్మన్ గారు ఇచ్చిన హామీ కానీ, కమిషనర్ గారు నాకు ఇచ్చిన హామీని కానీ ఇవాళకి 48 గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని నా దృష్టిలో ఉంది సమాచారం. దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే, ఒక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, దీనికి తగిన బాధ్యుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్తిని
ప్రజల ఆస్తిగా ఖచ్చితంగా కాపాడి ఇది ప్రభుత్వానికి చెందేదానిలాగా చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.